సో డిఫరెన్షియేషన్ ఎందుకు చేయాలో తెలుసుకున్నాం, డిఫరెన్షియేషన్ మీనింగ్ ఏంటో తెలుసుకున్నాం, డిఫరెన్షియేషన్ చేయడానికి మనం యూస్ చేయాల్సిన స్టాండర్డ్ ఫార్ములా కూడా ప్రూవ్ చేసుకున్నాం. అచ్చా, హ్యాపీగా ఉంది సార్. ఒక స్టెప్ ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నాం మనం. స్టాండర్డ్ ప్రొసీజర్, డిఫరెన్షియేషన్ ఎందుకు చేయాలి, డిఫరెన్షియేషన్ మీనింగ్ ఏంటి, డిఫరెన్షియేషన్ ఎలా చేయాలి, ఎలా చేయాలి అనే దాంట్లో ఇదిగో స్టాండర్డ్ ఫార్ములా. ఇది y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ అయితే డిఫరెన్షియేషన్ ఫార్ములా రాసుకున్నాం విత్ ప్రూఫ్. హ్యాపీగా ఉంది, చాలా బాగుంది సార్, వెరీ గుడ్. ఇదిగోండి స్టాండర్డ్ ఫార్ములా రాస్తున్నాను. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ దెన్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఓకే, ఇప్పుడు డిఫరెంట్ ఫంక్షన్స్కి, సమ్ స్టాండర్డ్ ఫంక్షన్స్కి డిఫరెన్షియేషన్ చూద్దాం. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్, సార్ y ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంట. ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్ టు 5. దీని డిఫరెన్షియేషన్ ఎంత అని అడిగాడు. y ఈజ్ ఈక్వల్ టు 5 అయితే dy బై dx ఎంత అవుతుంది సార్? 0. ఇఫ్ y డిపెండ్స్ ఆన్ x, ఇఫ్ y ఈజ్ ఏ వేరియబుల్ అలాంగ్ విత్ x, దానికి మనం డిఫరెన్షియేషన్ డిఫైన్ చేయగలం. y కాన్స్టెంట్ అంటున్నాడు, అది చేంజ్ అవ్వట్లేదు. ఇట్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ x. y ఈజ్ ఏ కాన్స్టెంట్, కాన్స్టెంట్లో వచ్చే చేంజ్ ఎంత అండి? 0. కాన్స్టెంట్ చేంజ్ అవ్వదు కదా. అందుకే వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ అని అడిగితే సింపుల్గా ఆన్సర్ ఏం చెప్పాలి నువ్వు? 0. ఇలా రాయొచ్చాము, dy బై dx ఆఫ్ కాన్స్టెంట్, ప్యూర్ కాన్స్టెంట్, ఓన్లీ కాన్స్టెంట్ ఉంటే ఆన్సర్ ఏమవుద్ది? 0. అచ్చా, సో ఏదైనా ఒక కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ ఏమవుద్ది? 0. ఎందుకంటే స్లోప్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్రాఫ్లో రిప్రజెంట్ చేసి చూపిస్తాను. ఎక్స్, ఇది వై. గ్రాఫ్ ఏదో ఇలా ఉందనుకోండి, ఇందాక మనం చూపించిన గ్రాఫ్లో ఎగ్జాంపుల్. వై వాల్యూ ఎక్స్తో పాటు కంటిన్యూస్గా ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. సపోజ్ ఇలా ఉందనుకోండి, నీకేం చెప్పాను నేను? డిఫరెన్షియేషన్ అంటే స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ అన్నాం కదా. ఇప్పుడు దీనికి స్లోప్ ఎంత అండి? 0. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు tan θ కదయ్యా. tan θ, θ ఈజ్ ద యాంగిల్ మేడ్ బై ద లైన్ విత్ ఎక్స్ యాక్సిస్ ఆర్ హారిజాంటల్ లైన్. ఇదేమైపోయింది? 0. అందుకే డిఫరెన్షియేషన్ 0. వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ అని అడిగితే ఇట్ ఈస్ 0. ఓన్లీ కాన్స్టెంట్ కనబడితే డిఫరెన్షియేషన్ ఎంత రాయాలి? 0. If y is changing with respect to x, we can define differentiation for y. Sir, ఇలా ఉంది. If y is equal to 2x square అని ఉంది, దీన్ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి చూడాలి కేర్ఫుల్గా. y is equal to 2x square అనే ఫంక్షన్ ఉంది, దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఎలాగా? ఏముంది? dy by dx is equal to 2 అనేది కాన్స్టెంట్, అది వేరీ అవ్వదు, కానీ పక్కన ఎక్స్ ఉంది కదా వేరియబుల్. దీన్ని ఓన్లీ కాన్స్టెంట్ ఉంటే ఏమని రాసుకున్నాం? 0 రాసాం. ఇది కాన్స్టెంట్ మల్టిప్లైడ్ బై ఏ ఫంక్షన్ వేరియబుల్, అందుకే దీన్ని మనం 0 అని రాయలేము. ఈ కాన్స్టెంట్ని పక్కన పడేయండి, ఇది వేరీ అవుతుంది కదా, దీని డిఫరెన్షియేషన్ ఉంది కదా, దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ ఇందాకే రాశాను నేను. dy బై dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కావాలంటే ఎలా రాయాలో చూడు ఒకసారి. ఎక్స్ పవర్ ఎన్ ఉంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 కదా. ఎక్స్ స్క్వేర్ ఉంటే ఏమి రాస్తాం? 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1, దట్ ఈస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ 1. సింపుల్గా 2x. ఇది కూడా ప్రూవ్ చేశాను నీకు. సో ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x అంటే దీన్ని ఇక్కడ 2x అని రాయాలి. సో dy బై dx వాల్యూ 4x అయింది. ఇది ప్రాసెస్. ఓకే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు 7x క్యూబ్ ఉంది, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తావా? చేద్దాం. dy బై dx ఈజ్ ఈక్వల్ టు 7 కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేషన్. ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ ఎలా చేయాలో చూడండి ఒకసారి. dy బై dx ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 కదా, అంటే 3 ఇంటూ ఎక్స్ పవర్ 3 మైనస్ 1, దట్ ఈస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్, 3x స్క్వేర్. ఇది ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేషన్, అది రాశాను. అంటే ఇది 21x స్క్వేర్ అయింది.
ఓకే సార్, బాగుంది. d/dx ఆఫ్ x⁴ రాస్తాను ఇదే స్పీడ్లో. రాయి. సింపుల్గా ఏం రాయాలి? పవర్లో ఏదైతే ఉందో ఆ పవర్ని మల్టిప్లై చేయాలి, పవర్ని లెస్ చేసి రాయాలి. సింపుల్. డిఫరెన్షియేషన్ అంటే 2 స్టెప్స్. మల్టిప్లై విత్ ద పవర్ అండ్ ద పవర్ షుడ్ బి లెస్ బై 1. అంటే పవర్తో మల్టిప్లై చేయాలి, పవర్ని లెస్ చేసి రాయాలి. అంటే ఎలా రాయాలో చెప్పడం, గుర్తుండడం కోసం చెప్తున్నాను నీకు. యాక్చువల్ డిఫరెన్షియేషన్ పర్పస్ మనం డిరైవ్ చేసుకున్నాం, ఫార్ములాని డిరైవ్ చేసాం, ఫార్ములాని అప్లై చేయటం నేర్చుకున్నాం. కానీ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అదంతా నువ్వు చేయాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ d/dt ఆఫ్ t⁵ అని ఉంది. d/dt ఆఫ్ t⁵. దీన్ని డిఫరెన్షియేట్ చేయమని అడిగాడు. పవర్ ఎంత ఉందో అది రాయి, ఇంటూ పవర్ని లెస్ చేసి రాయి. పవర్ ఎంత ఉందో అది రాయి, ఇంటూ పవర్ని లెస్ చేసి రాయి. t⁵ ఉంటే 5 ఇంటూ t⁴. ఓకే. సపోజ్ d/dt ఆఫ్ 10t² ప్లస్ 6t అని ఉంది. దీన్ని డిఫరెన్షియేట్ చేయమని అడిగాడు నేను. సార్ కొద్దిగా ఓపిక్గా వినండి. డిఫరెన్షియేషన్ ఓన్లీ మోషన్ స్ట్రైట్ లైన్లో కాదు, ఫిజిక్స్లో ఉన్న ఆల్మోస్ట్ 70% ఆఫ్ చాప్టర్స్లో డిఫరెన్షియేషన్ ఉంటుంది. దీన్ని మనం అవాయిడ్ చేయలేం, నేర్చుకోవడం తప్ప. యాక్సెప్ట్ చేయండి, డిఫరెన్షియేషను ఇట్ ఈస్ ఏ మ్యాథమెటికల్ టూల్. దాన్ని మనం ఫిజిక్స్లో ఉన్న ప్రాబ్లమ్స్లో యూస్ చేస్తున్నాము. దాన్ని యాక్సెప్ట్ చేసి నేర్చుకోండి, బెటర్. 10t² ప్లస్ 6t అని ఉంది. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి డిఫరెన్షియేట్ చేయాల్సిన దాంట్లో. 2 టర్మ్స్ సెపరేట్గా రాద్దాం ఫస్ట్, కొద్దిగా నేర్చుకునేంత వరకు. d/dt ఆఫ్ 10t² ప్లస్ d/dt ఆఫ్ 6t. వన్స్ నువ్వు దీన్ని కొద్దిగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంత గ్యాప్ ఇవ్వవు నువ్వు. నన్ను పక్కకు జరగమని చెప్పి స్పీడ్గా ఆన్సర్ రాస్తావు. d/dt ఆఫ్ 10t² ప్లస్ 6t ఉంది. డిఫరెన్షియేట్ చేయాల్సిన దాంట్లో 2 టర్మ్స్ ఉన్నాయి, సెపరేట్గా రాశాను ఎవరికి వాళ్ళకి. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. 10 కాన్స్టెంట్ రాసావు, బాగుంది. t²కి డిఫరెన్షియేషన్ ఎంత అవుద్ది? x²కి ఎంత ఉంది? 2x ఉంది. t²కి ఎంత అవుద్ది? 2t అవుద్ది. ఓకే. దీంట్లో 6 కాన్స్టెంట్ అవుట్ సైడ్ రాశాను. d/dt ఆఫ్ t అంట. సార్ నువ్వు x² చెప్పావు, x³ చెప్పావు, x⁴ చెప్పావు, ఎక్స్కి చెప్పలేదు. ఫీల్ అవ్వకు మిత్రమా, నేను చెప్తానుగా. d/dx ఆఫ్ x కావాలంట. అలా అమాయకంగా చూడకు నువ్వు. x⁴1 అని అనుకోవచ్చు కదా సార్ మనం. d/dx ఆఫ్ xని x⁴1 అనొచ్చు. ఇప్పుడు మళ్ళీ అది xn ఫామ్లోకి వచ్చేసింది కదా. n ఇంటూ x⁻n-1, దట్ ఈస్ 1 ఇంటూ x⁻1-1, దట్ ఈస్ 1 ఇంటూ x⁻0. ఎనీథింగ్ పవర్ 0 అంటే 1. అంటే d/dx ఆఫ్ x వాల్యూ ఎంత? 1. d/dt ఆఫ్ t వాల్యూ కూడా 1. మాకు అర్థమైపోయింది ఇంకా. సో d/dt ఆఫ్ t వాల్యూ 1 అయింది. అచ్చా. సో దీనికి ఆన్సర్ ఎంత వచ్చిందో చెప్పండి. 20t ప్లస్ 6. స్టాండర్డ్ ఫార్ములా డిఫరెన్షియేషన్లో y = x⁴n ఉంటే n ఇంటూ x⁻n-1 అవుతుంది. దీన్ని మనం హ్యాపీగా ప్రూవ్ చేసుకున్నాము, అర్థం చేసుకున్నాం ఎలా వచ్చిందో. దీన్ని అప్లై చేస్తున్నాం. ఒకవేళ x² అని ఉంటే 2 ఇంటూ x⁻2-1, దట్ ఈస్ 2x. x³ ఉంటే 3x². x⁴ ఉంటే 4 ఇంటూ x³. పవర్తో మల్టిప్లై చేయాలి, పవర్ని లెస్ చేసి రాయాలి. పవర్తో మల్టిప్లై చేయాలి, పవర్ని లెస్ చేసి రాయాలి. అచ్చా. ఓన్లీ కాన్స్టెంట్ ఉంటే 0 రాయాలి. బాగుంది సార్. డిఫరెన్షియేషన్ ప్రాబ్లమ్స్ నేను కూడా చేయగలుగుతున్నాను అనే కాన్ఫిడెన్స్ నీకు వచ్చింది కదా. వెరీ గుడ్, కంగ్రాట్స్. ఇంకా కొన్ని ప్రాక్టీస్ చేద్దాం సార్. ఈ డిఫరెన్షియేషన్ కానీ ఇంటిగ్రేషన్ కానీ కలిపి క్యాలిక్యులస్ అంటాం మనం మ్యాథమెటిక్స్లో. ఇవి ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తాయి అన్నమాట. షార్ట్ కట్స్ ఏమొద్దు సార్, షార్ట్ కట్స్ మీద డిపెండ్ అవ్వకండి, అవి టెంపరీ. షార్ట్ కట్స్ మీద డిపెండ్ అవ్వకండి, టెంపరీ అవి. కొద్దిగా ప్రాక్టీస్ చేయండి ఓపిక్గా, ఆన్సర్లు వస్తాయి, నీకు కాన్సెప్ట్ తెలుస్తుంది. ఇఫ్ y is equal to x⁻n, dy/dx is equal to n into x⁻n-1, స్టాండర్డ్ ఫార్ములా.
differentiation of a pure constant, only constant is always 0. సిమిలర్గా కొన్ని స్టాండర్డ్ ఫంక్షన్స్కి డిఫరెన్షియేషన్ రాద్దాం. ఏంటి సార్ స్టాండర్డ్ ఫంక్షన్స్ అంటే d/dx ఆఫ్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి. sin x అన్నాడు అనుకోండి, దట్ ఈజ్ ఈక్వల్ టు cos x. sin xకి డిఫరెన్షియేషను cos x. d/dx ఆఫ్ cos x అన్నాడు అనుకోండి, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ sin x. d/dx ఆఫ్ tan x అన్నాడు అనుకోండి, దట్ ఈస్ secant square x. సిమిలర్గా d/dx ఆఫ్ చాలా రేర్గా వస్తుంటాయి సార్ మనకి ఇవి. d/dx ఆఫ్ e పవర్ x అన్నాడు అనుకోండి, e పవర్ x. d/dx ఆఫ్ log x బేస్ e అన్నాడు అనుకోండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/x. ఇవి స్టాండర్డ్ ఫంక్షన్స్ డిఫరెన్షియేషన్లో. 90% ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇదిగో ఈ ఫార్ములాతో అయిపోతాయి సార్ నీకు. చాలా రేర్గా ఇవి కూడా అవసరం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆసిలేషన్స్ అనే చాప్టర్ ఉందనుకోండి, ఆసిలేషన్స్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో ఉంటుంది కదా, ఆసిలేషన్స్ SHM అంటాం. ఆ SHMలో మనకి ఈ సైన్ కాస్ డిఫరెన్షియేషన్స్ అవసరం అవుతాయి. సార్ బాగానే ఉంది, సపోజ్ ఇలా ఇచ్చాడు, చైన్ రూల్ అంటున్నాం మనం దీన్ని. చైన్ రూల్ అంటే ఏం లేదు, సింపుల్. ఇది d/dx ఆఫ్ sin kx అని అన్నాడు. d/dx ఆఫ్ sin kx అని అన్నాడు. సార్ sin xకి డిఫరెన్షియేషన్ ఎంత? cos x. మరి sin kxకి డిఫరెన్షియేషన్ ఎంత? cos kx రాయాలి. మళ్ళీ ఈ టర్మ్ను కూడా డిఫరెన్షియేట్ చేయాలి. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే d/dx ఆఫ్ kx ఎంత అవుతుందో చెప్తావా? d/dx ఆఫ్ kx, దీనికి ఆన్సర్ ఏమవుద్ది అప్పుడు? cos kx ఇంటూ kxకి డిఫరెన్షియేషన్ k ఇంటూ 1 కదా. సో d/dx ఆఫ్ sin kxకి ఆన్సర్ ఏం రాయాలి? cos kx రాయాలి. మళ్ళీ దీన్ని డిఫరెన్షియేట్ చేసి k అని రాయాలి. సార్ కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది, మళ్ళీ ఒకసారి. sin x ఫంక్షన్కి ఫార్ములా ఆన్సర్ ఏంటండి? cos x. sin kx కూడా cos kx, బికాజ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ sin x. sin kxకి డిఫరెన్షియేషన్ ఎంత రాస్తావు? cos kx రాసావు. రాసి ఇంటూ ఈ ఫంక్షన్ కూడా డిఫరెన్షియేట్ చేయాలి. అందుకే దీన్ని మనం చైన్ రూల్ అని అన్నాం. అంటే ఒకసారి ఇలా చూడు, ఫర్ ఎగ్జాంపుల్ d/dt ఆఫ్ sin ωt అని ఉంది సార్. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తారా? చాలాసార్లు అవసరం అవుతుంది ఫిజిక్స్లో. ఇది ఏముంది, సైన్ ఫంక్షన్ కాబట్టి కాస్ ఫంక్షన్ రాస్తాను, cos ωt ఇంటూ d/dt ఆఫ్ ωt. అంటే cos ωt మల్టిప్లైడ్ బై ωtకి డిఫరెన్షియేషన్ ఒమేగానే కదా. ఓకే, అర్థమైంది సార్. ఇలా d/dx ఆఫ్ e పవర్ ax అని ఉంది, దీన్ని డిఫరెన్షియేట్ చేయమన్నాడు. చూడాలి, e పవర్ x అని ఉంటే ఆన్సర్ ఏమి రాసావు నువ్వు? e పవర్ x అనే. అప్పుడు e పవర్ ax అని ఉంటే e పవర్ axే అవుతుంది, మల్టిప్లైడ్ బై d/dx ఆఫ్ ax, దట్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ ax ఇంటూ దీన్ని డిఫరెన్షియేషన్ చెప్తావా? a. సార్ ఇంకొకసారి, d/dx ఆఫ్ e పవర్ మైనస్ kx ఉంది సార్, ఏం చేయమంటావు? హ్యాపీ. e పవర్ x ఫామ్లో ఉంటే ఆన్సర్ ఏంటండి? e పవర్ x. అప్పుడు e పవర్ మైనస్ kxకి e పవర్ మైనస్ kx ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ మైనస్ kx, e పవర్ మైనస్ kx ఇంటూ మైనస్ k. అచ్చా, డిఫరెన్షియేషన్లో ఉన్న డిఫరెంట్ ఫార్ములాస్ స్టాండర్డ్ ఫంక్షన్స్కి విత్ ఎగ్జాంపుల్స్ మనం రాసామన్నమాట. ఓకే, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం, క్లారిటీ వస్తుంది నీకు, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫస్ట్ సపోజ్ ఒక ఫంక్షన్ ఇలా ఇచ్చాడు, if y is equal to 6t² minus 5t plus 3 అని ఇచ్చాడు.
ఫైండ్ dy బై dt అన్నాడు. ఓకే, ఇలాంటివన్నీ చాలా చేస్తాం కదా మనం. సొల్యూషన్ dy బై dt ఈజ్ ఈక్వల్ టు d బై dt ఆఫ్ y. అదే కదా సార్, dy బై dt అంటే d బై dt ఆఫ్ y అనే కదా. y వాల్యూ ఎంత ఇచ్చాడో రాద్దాం. 6t² మైనస్ 5t ప్లస్ 3. d బై dt ఆఫ్ 6t². సెపరేట్గా రాయాల్సిన అవసరం లేదు, నీకు ప్రాక్టీస్ వచ్చేసింది కదా. 6 కాన్స్టెంట్, t² డిఫరెన్షియేషన్ 2t మైనస్ 5 కాన్స్టెంట్, టీకి డిఫరెన్షియేషన్ 1. ఎలా వచ్చిందో కావాలంటే చూడండి ఒకసారి ప్రీవియస్గా. ఓన్లీ కాన్స్టెంట్ ఉండి ఏమన్నావు 0. సో ఆన్సర్ ఎంత అండి? dy బై dt ఈజ్ ఈక్వల్ టు 12t మైనస్ 5. ఓకే, బాగుంది సార్. పెద్ద పెద్దవి మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతున్నాం. ఇంకా చేస్తావు నువ్వు. ఇటు చూడు. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 4t² ప్లస్ 3t ప్లస్ 8 అన్నాడు మీటర్స్, ఫైండ్ dx బై dt అన్నాడు. చేయొచ్చు కదా సార్ మనం. dx బై dt ఈజ్ ఈక్వల్ టు, దీన్ని డిఫరెన్షియేట్ చేయాలిగా. 4 కాన్స్టెంట్, t² డిఫరెన్షియేషన్ 2t ప్లస్ 3 కాన్స్టెంట్, టీకి డిఫరెన్షియేషన్ 1, 0. అంటే 8t ప్లస్ 3 అయింది. అర్థమైంది కదా సార్ నీకు? వెరీ గుడ్. ఇట్రా సార్. ఇలా ఇచ్చాడు. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు 2 sin x ప్లస్ e పవర్ x అన్నాడు. ఫైండ్ dy బై dx అంటున్నాడు. చేయగలవా మనం? హ్యాపీగా చేయొచ్చు. ఆ ఫంక్షన్ చూసి కంగారు పడొద్దు సార్ మీరు. ఆ ప్రాసెస్ అంతా మనకు తెలుసు. dy బై dx ఇజ్ ఈక్వల్ టు, దీన్ని డిఫరెన్షియేట్ చేయమంటున్నాడు విత్ రెస్పెక్ట్ టు x. కరెక్టేనా? 2 కాన్స్టెంట్ రాయండి. sin x డిఫరెన్షియేషన్ cos x రాశాను, ప్లస్ ఈ పవర్ x డిఫరెన్షియేషన్ ఈ పవర్ x. వెరీ విజీ. చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు సార్ ఇది మనం. ఇవి సైన్ ఉంది, ఈ పవర్ x ఉందని కంగారు పడొద్దు. సమ్ స్టాండర్డ్ ఫంక్షన్స్ మనం నేర్చుకున్నాం కదా సార్. ఎలా ఉంది? ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు 2x² ప్లస్ ఈ పవర్ 3x మైనస్ లాగ్ x ఉంది, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తారా? చక్కగా చేయొచ్చు. ఏమి టెన్షన్ అవ్వకు. dy బై dx ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు అనుకోండి, dy బై dx ఎంత అని అడుగుతున్నాడు. రాద్దాం ఆన్సర్. చూడండి, dy బై dx ఇజ్ ఈక్వల్ టు 2 కాన్స్టెంట్ రాశాను, x² డిఫరెన్షియేషన్ 2x, అచ్చా, ప్లస్ ఈ పవర్ 3x, దానికి డిఫరెన్షియేషన్ ఈ పవర్ 3x ఇంటూ, గుర్తుందా నీకు? ఈ 3x కూడా డిఫరెన్షియేషన్ రాయాలని చెప్పాను, మైనస్ లాగ్ x డిఫరెన్షియేషన్ ఎంత? 1/x. సో ఆన్సర్ 4x ప్లస్ 3 ఇంటూ ఈ పవర్ 3x మైనస్ 1/x. ఇది డిఫరెంట్ ఫంక్షన్స్కి డిఫరెన్షియేట్ చేసే ప్రాసెస్ సార్. ఇంకా డిఫరెన్షియేషన్లో మనం చూడాల్సిన ఫార్ములాస్ ప్రోడక్ట్ ఫార్ములా అండ్ కోషియంట్ ఫార్ములా అని ఉన్నాయి. అంటే మల్టిప్లికేషన్కి డివిజన్కి డిఫరెన్షియేషన్ చేయాల్సిన మెథడ్ అన్నమాట. ఒకసారి అది కూడా చూద్దాం. ప్రోడక్ట్ ఫార్ములా ఇది యూస్ చేస్తూనే ఉంటాం ఫిజిక్స్లో మనం. ప్రోడక్ట్ ఫార్ములా ఫర్ ఎగ్జాంపుల్ dy బై dx ఆఫ్ u ఇంటూ v అనే ఫామ్లోకి వచ్చింది అనుకోండి ఒక ప్రాబ్లం. u ఇంటూ v అంటే ఏమీ కంగారు ఏం లేదు దీంట్లో. ఇదో ఫంక్షన్ ఇదో ఫంక్షన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నీకు వచ్చిన ఎగ్జాంపుల్ రాస్తాను, అప్పుడు అది నువ్వు కంఫర్ట్గా ఫీల్ అవుతావు. dy బై dx ఆఫ్ sin x ఇంటూ ఈ పవర్ 3x అని ఇచ్చాడు ప్రాబ్లంలో. దీన్ని డిఫరెన్షియేట్ చేయమంటున్నాడు. ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేయమంటున్నాడు. ఇక్కడ ఉన్న 2 టర్మ్స్ కూడా ఫంక్షన్స్ ఆఫ్ ఎక్సే కదా, వాటిని మనం u అండ్ v అని రాస్తున్నాం అనమాట. ఓకే, క్లారిటీ వచ్చిందా సార్? అలాగే ఉండాలా, ఇంకా వేరేలా ఉండొచ్చు? హ్యాపీగా ఉండొచ్చు. dy బై dx ఆఫ్ x² ఇంటూ sin x ఉండొచ్చు. dy బై dx ఆఫ్ x పవర్ మైనస్ 5/3 ఇంటూ లాగ్ x ఉండొచ్చు. సార్ ఇవి డిఫరెంట్
ఫార్మ్స్ ఆఫ్ యూవి అనమాట. యూవి ఫార్ములాలో అప్లై చేయాల్సిన కేసెస్. ఓకే, ఏం చేయాలి సార్? యూవి ఫార్ములా అంటే ఏం అప్లై చేయాలి, ఎలా చేయాలో చూడు ఒకసారి. ఎగ్జాంపుల్ అర్థమైంది కదా నీకు? ఇది రబ్ చేస్తున్నాను, నేను సాల్వ్ చేస్తా ఒక ఎగ్జాంపుల్ని, నువ్వు హ్యాపీగా చూడు. d/dx ఆఫ్ u ఇంటూ v అని ఉంది. 2 ఫంక్షన్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా హ్యాపీగా ఒక స్మైల్ ఇవ్వాలి నువ్వు, ఎందుకంటే ఈ ఫార్ములా నీకు తెలుసు, మనం డిఫరెన్షియేషన్ నేర్చుకున్నాం అని హ్యాపీగా ఉండు. ఫస్ట్ ఫంక్షన్ని యాజ్ ఇట్ ఈస్గా రాయి, ఇంటూ సెకండ్ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చెయ్యి, d/dx ఆఫ్ v, ప్లస్ సెకండ్ ఫంక్షన్ని యాజ్ ఇట్ ఈస్గా రాయి, ఇంటూ ఫస్ట్ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చెయ్యి. దట్స్ ఇట్, నువ్వు ఇంకేమీ చేయొద్దు. డిఫరెన్షియేషన్ చేయడం వచ్చిన వాళ్ళు ఇది చేయొచ్చు కదా సార్ మనం. ఓకే, సో ఇది కొత్త ఫార్ములా కాదు. 2 ఫంక్షన్స్ ఉన్నాయి, ఇద్దరు హ్యాపీగా కాంప్రమైజ్ అయ్యారు. ఎలా కాంప్రమైజ్ అయ్యారు చూడు. ఇద్దరు ఉన్నారు, ఈ ఫస్ట్ మెంబర్ ఏమన్నాడంటే నేను ఇక్కడ కూర్చుంటాను, వీడిని డిఫరెన్షియేట్ చేయండి. ఓహో, వీళ్ళిద్దరు బ్రదర్స్లా ఉన్నారు, ఫ్రెండ్స్లా ఉన్నారు, క్లోజ్ ఫ్రెండ్స్. ఇదిగో వీడు కాన్స్టెంట్గా ఇక్కడ కూర్చున్నాడంట, వీడిని డిఫరెన్షియేట్ చేయమన్నాడు. వీడేం తక్కువేం లేదు, వీడు సెకండ్ కేసులో వీడు కాన్స్టెంట్గా ఉన్నాడు, వీడిని డిఫరెన్షియేట్ చేయమన్నాడు, కాంప్రమైజ్ అయ్యారు. అచ్చా, దీన్ని మనం ఇలా రాస్తాం అనమాట. d/dx ఆఫ్ uv ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్ అంటాం. ఇలా డాష్ అని ప్రైమ్ అని రాసాం కదా, దీని మీనింగ్ ఏంటంటే 1 టైం డిఫరెన్షియేట్ అయింది అని. ఓకే సార్, బాగానే ఉంది. నాకు ఎగ్జాంపుల్ చెప్తే ఇంకా కొద్దిగా హ్యాపీగా ఉంటుంది. చెప్తున్నా, కొద్దిగా ఓపిక్గా విని. చిన్న ఎగ్జాంపుల్ రాస్తున్నాను. వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x ఇంటూ x⁴ అన్నాడు. 2 ఫంక్షన్స్ కదా సార్ ఇవి, u ఇంటూ v ఫామ్లో ఉన్నాయి. ఇదే ఫార్ములా. దీనికి ఆన్సర్ ఏమవుద్దో చెప్పండి, మీరు ట్రై చేయండి. u ఇంటూ v డాష్, u ప్లేస్లో ఎవరున్నారు? sin x ఇంటూ వి డాష్ అంట, వి రాయమనట్లేదు, వి డాష్ అంటే వి ఎవరైతే ఉన్నారో వాడిని డిఫరెన్షియేట్ చేయమంటున్నాడు. చూడాలి, వి డాష్ అంటే వీని డిఫరెన్షియేట్ చేయమంటున్నాడు. మరి దీన్ని డిఫరెన్షియేట్ చేయడం వచ్చా నీకు? మాట్లాడాలి. దీన్ని డిఫరెన్షియేట్ చేయడం వచ్చు కదా. x⁴కి డిఫరెన్షియేషన్ 4x⁴ ప్లస్ వి ఇంటూ యూ డాష్, వి అంటే x⁴ కదా, సో x⁴ ఇంటూ యూ డాష్ అంటే యూ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేయాలి. sin xకి డిఫరెన్షియేషన్ ఎంత సార్? cos x. అచ్చా, సో ఆన్సర్ ఏమైందంటే 4x³ ఇంటూ sin x ప్లస్ x⁴ cos x. కావాలంటే ఫర్దర్గా దీంట్లోంచి x³ కూడా కామన్ చేసుకోవచ్చు. x³ కామన్ చేస్తే 4 sin x ప్లస్ x ఇంటూ cos x. ఓకే సార్, ఫిజిక్స్లో ఎక్కడైనా అవసరం అవుద్దా? చాలా ఎక్కువ సార్లు అవసరం అవుతుంటుంది ఫిజిక్స్లో. ఫర్ ఎగ్జాంపుల్, న్యూటన్ సెకండ్ లా తెలుసు కదా మీకు. న్యూటన్ సెకండ్ లాలో ఫోర్స్కి ఫార్ములా dp/dt. న్యూటన్ సెకండ్ లా స్టేట్మెంట్లో ఫోర్స్ని ఎలా డిఫైన్ చేస్తాం? dp/dt. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్. F బార్ ఈజ్ ఈక్వల్ టు d/dt ఆఫ్ P బార్ అంటే ఏంటండి? మాస్ ఇంటూ వెలాసిటీ కదా, లీనియర్ మొమెంటం ఫార్ములా మాస్ ఇంటూ వెలాసిటీ. అచ్చా, ఒకవేళ మాస్ కాన్స్టెంట్ అనుకోండి, దీన్ని అవుట్ సైడ్ రాసి ఇలా రాసేవాళ్ళం, m ఇంటూ dv/dt అని రాస్తాం. కానీ ఫిజిక్స్లో కొన్ని కేసెస్లో మాస్ కూడా వేరియబులే. అంటే టైంతో పాటు మాస్ చేంజ్ అవ్వచ్చు, వెలాసిటీ కూడా చేంజ్ అవ్వచ్చు. బోత్ ఆర్ వేరియబుల్స్. ఇది ఎక్కడికి రండి, u ఇంటూ v ఫామ్లోకి వచ్చింది. ఇప్పుడు అది దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఫస్ట్ యూని యాస్టీస్గా రాశాను, అంటే మాస్ని కాన్స్టెంట్గా రాశాను. దీన్ని డిఫరెన్షియేట్ చేశాను dv/dt ప్లస్ ఈసారి ఈ ఫంక్షన్ని యాస్టీస్గా రాశాను, వీడిని డిఫరెన్షియేట్ చేశా dm/dt. ఇది యాక్చువల్గా ఫోర్స్కి ఫార్ములా m ఇంటూ a బార్ ప్లస్ v బార్ ఇంటూ dm/dt. ఇది యూవి ఫార్ములానే కదా మనం అప్లై చేసింది. ఇలా చాలా కేసెస్లో మనకి యూవి ఫార్ములా అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ప్రోడక్ట్ ఫార్ములా. ఓకే సార్, నెక్స్ట్ డివిజన్ u/v ఫామ్లో ఉందనుకోండి, కోషియంట్ ఫార్ములా అంటాం. u/v
డిఫరెన్షియేషన్ బాగా రావాలంటే ఓన్లీ షార్ట్ కట్ ఏంటంటే ప్రాక్టీస్. మిగతా ఏవి నమ్మద్దు. నువ్వు చక్కగా ప్రాక్టీస్ చేయి. అట్లీస్ట్ ప్రాక్టీస్ చేయడం అని కానీ వినడం అని కానీ చెయ్యి. ఇదిగోండి ఇలా d/dx ఆఫ్ u/v అన్నాడు. u/v దీన్ని ఎలా రాయొచ్చు? v ఇంటూ u డాష్ మైనస్ u ఇంటూ v డాష్ బై v స్క్వేర్. చాలా రేర్గా అవసరం అవుతుంది, కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్కి మాత్రమే అవసరం అవుతుంది. దీన్ని సరదాగా చదువుకుని ఉంచండి ఒక పక్కన అంతే. ఒకసారి వినండి మళ్ళీ. డిఫరెన్షియేషన్ ఎందుకు చేయాలి అనేది మాట్లాడుకున్నాం మనం. డిఫరెన్షియేషన్ పర్పస్, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ డిఫరెన్షియేషన్ మాట్లాడుకున్నాం. డిఫరెన్షియేషన్ మీనింగ్ ఏంటో డిస్కస్ చేసుకున్నాం. ఎలాగా? dy/dx దీని మీనింగ్ ఏంటి? ద ఇన్స్టంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x ఆర్ ద స్లోప్ ఆఫ్ టాంజెంట్ డ్రాన్ టు ద yx కర్వ్. దీన్నే మనం డెరివేటివ్ ఆఫ్ y అంటాం. డెరివేటివ్ ఆఫ్ y. ఓకే. సెకండ్, స్టాండర్డ్ ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు x పవర్ n అని ఉంటే dy/dx ఫార్ములా రాసుకున్నాం. n ఇంటూ x పవర్ n మైనస్ 1. నెక్స్ట్, డిఫరెంట్ ఫంక్షన్స్కి డిఫరెన్షియేషన్ ఎలా చేయాలో చెప్పాం. స్టాండర్డ్ ఫంక్షన్స్ sin x డిఫరెన్షియేషన్ cos x, cos x డిఫరెన్షియేషన్ మైనస్ sin x, log x డిఫరెన్షియేషన్ 1/x, ఇలా స్టాండర్డ్ ఫంక్షన్స్ రాసాం. ఓకే, బాగుంది సార్. ప్రోడక్ట్ ఫార్ములా రాసుకున్నాం, ఎగ్జాంపుల్ కూడా చేసాం. ఇంకా నీకు ఎక్కడ డిఫరెన్షియేషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ కనపడితే అవి ప్రాక్టీస్ చెయ్యి. నేను నెక్స్ట్ క్లాస్లో పర్టికులర్గా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కొన్ని డిఫరెన్షియేషన్తో చేయాల్సినవి, అంటే మనం ఇన్స్టంటేనియస్ వెలాసిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఆ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే సార్, నీట్ లాంగ్ టర్మ్ కానీ, నీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ, ఆర్ సిబిఎస్ఈ స్టూడెంట్స్ క్లాస్ 11 కానీ, ఈ 9th 10th క్లాస్ ఫౌండేషన్ స్టూడెంట్స్ కానీ చాలా హెల్ప్ అవుతుంది. కొద్దిగా స్లోగా చక్కగా టాపిక్ బై టాపిక్ విత్ న్యూమరికల్స్ మనం అప్లోడ్ చేసుకుంటూ ఉంటాం. ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.